అమ్మా, నేను నీ పొత్తిళ్లలో పెరగలేకపోయినా, నీ కొంగు పట్టి నేను నీ వెంట నడవలేకపోయినా, ఈరోజు చెల్లి నువ్వు వేసుకున్నది నాకిచ్చిందంటే, ఇదే నా ఒంటి మీదకి వస్తుందంటే నేనెంత పుణ్యం చేసుకున్నానో కదమ్మా. ఏ అంజలి, ఏంటా హడావుడి? భవిత నైట్ ఇచ్చిందా? ఇచ్చింది, కానీ భవితది కాదు. నేను ఎప్పుడు వేసుకుని వస్తాను. అరే వీళ్ళమ్మ నైటి దీని దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా ఉంది? బావున్నావమ్మా, అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు. కొంచెం వదులుగా ఉందనుకుంటా. ఎలా ఉన్నా సరే, అమ్మది నేను వేసుకునే అదృష్టం నాకైతే వచ్చింది కదమ్మమ్మా. చిన్న చిన్న వాటికే మురిసిపోయే నీ మనస్తత్వాన్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందమ్మా. అమ్మమ్మ, చిన్నదంటావేంటి? నా జీవితంలో ఇది చాలా పెద్ద విశేషం కూడా. అమ్మ నీడ దొరికింది, అమ్మ బట్ట దక్కింది, అమ్మ ఆశ్రయం వల్ల 2 ముద్దలు తింటున్నాను. మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలమ్మమ్మా? హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, సరదాగా జగమంతా తిరిగేసేయరా. ఈ బొమ్మంటే నాకు ఎంత ఇష్టమో. బొమ్మ రమ్ము, నా దగ్గరికి రమ్ము, రమ్ము రమ్ము, రమ్ము. బొమ్మ ఇక్కడ కూర్చో. మై డియర్ ఫ్రెండ్. ఆహా, ఎన్నాళ్ళైందో ఈ స్మెల్ చూసి. నువ్వు నా గొంతులోకి రమ్ము. అమ్మయ్యా, ఎవ్వరు చూడలేదు. నేను చూశానుగా. ఏం చూసావు? మీరు మందు తాగడం చూశాను. ఓహో, కాఫ్ సిరప్ తాగడం చూసావా? కాదు, మందు తాగడమే చూశాను. ఆ కాఫ్ సిరప్ కూడా మందే కదా. మీరు తాగింది కాఫ్ సిరప్ కాదు కదా. ఏదైనా మందు మందే కదా. కానీ మీరు తాగడం తప్పు కదా. అయితే ఇప్పుడేం చేస్తావట? అమ్మని పిలుస్తానంట. అమ్మా, ప్లీజ్ వద్దు 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 రేవతి. అబ్బా, ఏంటి రేవతి? అయ్యగారు కాఫ్ సిరప్ తాగారంట. కాఫ్ సిరప్పా? దగ్గు లేకుండా ఎందుకు తాగారండి? అంటే నిన్న సిగరెట్ తాగినప్పుడు దగ్గొచ్చింది కదా, అందుకన్నమాట. నిన్నొచ్చిన దగ్గు తగ్గడానికి ఇవ్వల కాఫ్ సిరప్ తాగాల? అడుగు. నిన్న దగ్గొస్తే నిన్నే సిరప్ తాగాలి కదా, ఈ రోజు ఎందుకు తాగారు? ఆ కాఫ్ సిరప్ ఏంటో చూడండి, ఎందుకు తాగారో తెలుస్తుంది. ఎక్కడా కాఫ్ సిరప్? లేదుగా, తాగేసాగా. ఉందిగా, నేను చూపిస్తాగా. రేవతి వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్. చూడండి. ఏంటండి ఇది? ఇలా దొంగచాటుగా సిగరెట్ తాగడమేంటి, మందు తాగడమేంటి? ఆ 2 మానకపోతే మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో డాక్టర్ గారు చెప్పారు కదా, అయినా ఇలా చేస్తున్నారేంటి? ఎంతకాలమని రేవతి మీకు కాపలా కాస్తుంది? ఇక మా వల్ల కాదండి. పదండి, ఇప్పుడే మిమ్మల్ని తీసుకువెళ్లి రిహాబిలేషన్ సెంటర్లో పాడేస్తాం. పదండి. అమ్మమ్మమ్మ, వద్దు, ఇంకెప్పుడు తాగను. సిగరెట్ తాగను, మందు తాగను, ఇంకేది తాగను, సరేనా? తాగితే ఏం చేయమంటారు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, గుర్తుపెట్టుకోండి. పదరేవతి. మొత్తం నీ వల్లే జరిగింది. అమ్మో, ఈ రేవతితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోసారి ఈ రేవతి కంటపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ప్రీతి, రేపు కాలేజీలో ల్యాబ్ ప్రాక్టికల్స్ ఏమైనా ఉన్నాయా? లేదే. మరి ఎక్స్పెరిమెంట్ ఏంటి?
వంట చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏమైందన్నయ్య? నాకు ఇంకోలా వినపడిందిలే. సిస్టర్, నువ్వు ఈ ప్రయోగాలు చేయకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అయిపోతుంది కదా. ఎన్నాళ్ళని వాళ్ళే వీళ్ళు పట్టుకొచ్చింది తినడం. నువ్వు ఇప్పుడు వండుకొచ్చి తినమంటావా? శాసించను గాని నాకు వంట వస్తుందని ఆశిస్తున్నానన్నయ్య. మన ముగ్గురికి ఎంత బియ్యం తీసుకోవాలి, ఎన్ని గ్లాసులు నీళ్లు పోయాలి, ఆనియన్ కట్ చేశాక ఆయిల్ వెయ్యాలా లేక టమాటాలు ముందు వెయ్యాలా అని. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఇంకా నాకు పెళ్లి కాలేదే. వచ్చే ఏడాదైనా కళ్యాణం చేసుకొని కనీసం ఇద్దరినైనా కని కొన్నాళ్ళైనా హాయిగా కాపురం చేసుకోవచ్చని కలలు కంటున్నాను. ఇప్పుడేమైంది? ఈ పూట నన్ను చంపేసేలా ఉన్నావు కదే. ఇలా కాదు గాని అంజలికి కాల్ చేసి టిప్స్ ఏమైనా అడుగు. తన దగ్గర ఫోన్ లేదు కదా. నానమ్మకి చెయ్యి. ఎస్. అమ్మమ్మ, ప్రీతి కాల్ చేస్తుంది, వీడియో కాల్. హలో నానమ్మ, అంజలి ఉందా? నేనెలా ఉన్నానని కూడా అడగవేంటే? అబ్బా, ముందు అంజలికివ్వు. నా కోసం కాదు, నీకోసమే చేశారు. మాట్లాడు. ప్రీతి, అంజలి పక్కకిరా. ఏమైంది? నానమ్మ వింటే చివాట్లు పెడుతుంది గాని నువ్వు బయటకొచ్చి మాట్లాడు. ఏవో తలతిక్క పనులు చేసుంటావు గాని వెళ్ళమ్మా, వెళ్ళి మాట్లాడు. సరే. ఎంత సంబరపడిపోతున్నావే. తల్లి బట్టలు వేసుకున్నందుకు ఎంత మురిసిపోతున్నావమ్మా. చెప్పు ప్రీతి. అన్నయ్య ఇదిగో. పప్పు. ఏంటి? అదే అదే అంజలి, నువ్వు టిప్ చెప్తే గాని పప్పు ఉడికేలా లేదు. మా సిస్టర్ కిచెన్లోకి వచ్చి ఏదో ఒక వంట చేసి నాకు పెట్టాలని ఫిక్స్ అయింది. ఫోన్లో చూసి వండేస్తాను, బ్రహ్మాండంగా ఉంటుంది అంటుంది. నాకేమో అది పిండంగా మారే ప్రమాదం ఉందని భయంగా ఉంది. అన్నయ్య, అంజలి నవ్వుతుంది చూడు. నేను ఏడ్చే ముందు తను అలాగే నవ్వుతుందిలే. మా అన్నయ్య మాటలు వినక అంజలి. టమాటా పప్పు ఎలా చేయాలో చెప్పు. అలాగే అన్నం కూడా. సరే. అందమైన పాలపిట్ట నా చేతిలో పిట్ట అనుకునే లోపే తుర్రుమని ఎగిరి అత్త ఇంట్లో వాలిపోయింది. అక్కడికెళ్ళి వలవేయడం అయ్యే పనేనా? ఇవన్నీ వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన 10 నిమిషాల తర్వాత తీసి వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. పప్పు గుత్తి తీసుకుని బాగా నలపాలి. ఇలా చేస్తే తినేటప్పుడు అంజలి, మంచి టేస్ట్ వస్తుంది. గంధర్వ కన్య గొంతు అక్కడి నుంచి వినిపిస్తోంది. పోపు సామాన్లు తీసుకోవాలి. అంజలి, పోపు ఎలా పెట్టాలో అది కూడా చెప్పేవా? కొంచెం నూనె గాని నెయ్యి గాని వేడి చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు పెట్టుకుని పప్పులో కలిపేయడమే. ఇంత సింపులా? వినటం కాదు, చెయ్యాలి. చేసేస్తాం. థ్యాంక్ యూ అంజలి. బాయ్. బాయ్. అదేంటి ఫోన్ కట్ చేసావా? నువ్వేం మాట్లాడతావురా? పచ్చడి ఎలా చేయాలో అడుగుదామని. మేము నేర్చుకుందే టమాటా పప్పు. నువ్వు కన్ఫ్యూజ్ చేసి పప్పుని పచ్చడి చేయొద్దు. వెళ్ళరా అవతలకి. అందుకే అన్నయ్య, మనం కూడా అక్కడికి వెళ్తే బాగుంటుంది. అంటే బాగుంటుంది అనుకున్నాను. మీ ఇష్టం. ఇక్కడే ఉందాం, ఇలాగే ఉందాం అనుకుంటే ఉందాం. ఉందాం. వెళ్ళరా నువ్వు, అసలే కన్ఫ్యూజన్లో ఉంటే. నిన్ను అలీగా పడుకోమని చెప్పాను కదా. మళ్ళీ ఈ మధ్య క్రమశిక్షణ తప్పుతున్నావు భవిత. అమ్మ నన్ను ఇందులో చూసి భవిత అనుకుందా? చచ్చండ్రా దేవుడా, ఇప్పుడు ఏం చేయడం? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. మాట్లాడవేంటి? నిన్నే. అయ్యో దేవుడా దేవుడా దేవుడా. మాట్లాడవేంటి? ఏదైనా అంటే అలుగుతావు. అమ్మా
ఎందుకన్నదో ఆలోచించు. గీతాంజలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కాబోయే మేనేజింగ్ డైరెక్టర్ అని పబ్లిక్ అనుకుంటున్నారంటే నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసా నీకు? కమాన్ భవి, నేను చెప్తుంటే ఊను, లేకపోతే ఊను. అట్లీస్ట్ హెడ్ నోడన్నా చెయ్యాలి కదా. భవిత, మాట్లాడు భవిత. భవిత, మమ్మీ ఎందుకంత గట్టిగా అరిచావు? నేను ఇంట్లోనే ఉన్నాను కదా, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లో ఉన్నావు గాని నీ ఒంట్లో ఎలా ఉందో నాకు తెలియడం లేదు. భవి ఏం చేసింది మమ్మీ? ఏం చేసిందో ఎలా చెయ్యాలో తెలిస్తే ఈ న్యూసెన్సే ఉండేది కాదు. అబ్బా, మమ్మీ ఎందుకు పిలిచిందో ఇప్పుడు అర్థమైంది. ఈ డ్రెస్ చూసినట్టుంది. అయిపోయాను. నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? ఎలా ఉండాలి అని అడగాల్సింది. యాక్చువల్లీ నైటే కావాలని నిన్ను అడిగే కదా తీసుకున్నాను. షట్ అప్. ఇష్యూ ఎందుకు వచ్చిందో నీకు ఇంకా అర్థం కాలేదా? ఈ ఇంట్లో ఒక టిష్యూ పేపర్ కూడా ఎవరిది వాళ్లకే ఉంటుంది. ఏది ఎక్కడుండాలో అక్కడే ఉండాలని చెప్పి గంట కూడా కాలేదు. నాది ఇంకొకరి ఒంటి మీదుంటే నాకెంత కంపరంగా ఉంటుందో అర్థం కాదా? నన్ను క్షమించండి మేడం. నేను నీకు చెప్తున్నాను భవి, నువ్వు నా కూతురువి కాబట్టి నాకు సంబంధించింది ఏదైనా తీసుకునే హక్కు నీకుంటుంది. అర్హత లేని వాళ్ళకి ఆనందపడే అవకాశం ఇస్తే అది నీ తప్పే అవుతుంది. సారీ మమ్మీ, ఇంకోసారి రిపీట్ అవ్వదు. బయట వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నంత మాత్రాన మనమెలా ఉంటామో అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తే ఫలితం వేరేలా ఉంటుంది. గీతూ, తనకి నేను చెప్తాను గీతూ. ఫ్యామిలీ మెంబర్స్ కాని వాళ్ళు మన పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదు, కానీ పద్ధతిగా ఉండాలి అని చెప్పండి. అసలు అంజలికి గీతూ నైట్ డ్రెస్ ఎలా వచ్చింది? వస్తే వచ్చింది కానీ డాడ్, చాలా లూజ్ గా, అన్ఫిట్ గా, కుంఫు పాండాలా ఉంది. రేయ్, ఎలా ఉంది అని అడగలేదు, ఎందుకిలా ఉంది అని అడిగాను. అమ్మమ్మ నైట్ ఇవ్వమంటే నేనే ఇచ్చాను డాడ్. చూడమ్మా, ఆహారం, ఆహార్యం ఇవి రెండూ చాలా ముఖ్యం. మొదటిది వంట పట్టాలి, రెండోది ఒంటి మీద పట్టాలి. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండాలమ్మా. అర్థమైంది కదా? హే, ఈ డ్రెస్ వేసుకున్న దానివి ఎక్కడో రూమ్ లో ఉండొచ్చు కదా, ఎందుకు మా అమ్మ కనిపించి నన్ను తిట్టిపించావు? ఈ డ్రెస్ లూజు, నువ్వు లూజు లూజు. అంజలి, నీ ఫోటోలు నా ఫోన్లో ఉండడం కాదంజలి. నిన్ను దక్కించుకున్నాక ఆ అనుభూతి నా మెమరీస్లో ఉండడం నాకిష్టం. మిస్ అయిపోయావు అంజలి, మిస్ అయిపోయావు. నువ్వక్కడ, నేనిక్కడ. ప్రీతి, ఇంత టైం అవుతున్నా పడుకోకుండా ఏం చేస్తున్నావు? కాలేజ్ వర్క్ చేస్తున్నానన్నయ్య. వాడెక్కడా? ఇక్కడ ఉన్నానే గాని ఉన్నా గాని లేనట్టే. ఏమైందిరా? అమ్మ నాన్న దుబాయ్ వెళ్ళిపోయారు, తాతయ్య లేరు,
నానమ్మేమో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ లేకపోయేసరికి మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. రే, అసలు నీకు ఫీలింగ్స్ ఉన్నాయారా? నువ్వు నోరుమై. ఏంటి గీతు, అంజలి గురించి ఆలోచిస్తున్నావా? తన గురించి ఎందుకు ఆలోచిస్తాను? అక్కడ అమ్మ వాళ్ళింట్లో మనీష్, రాకేష్, ప్రీతి ముగ్గురే ఉంటున్నారు కదా, ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తున్నాను. మాట్లాడతావా? ఫోన్ చేయండి. శుభ్రంగా నువ్వు దుప్పటి మూసుకుని పడుకో. ఆగండి ఆగండి, మావయ్య ఫోన్ చేస్తున్నాడు. హలో మావయ్య. హలో మనీష్, భోంచేశారా? వీఆర్ డన్ మావయ్య. యాక్చువల్లీ స్పీకర్ ఆన్ చేశాను. మీ అత్తయ్య కూడా పక్కనే ఉంది. హాయ్ అత్తయ్య. హాయ్ ప్రీతి డార్లింగ్, ఏం చేస్తున్నావు? హౌస్ వర్క్, కాలేజ్ వర్క్ రెండూ చేస్తున్నాను అత్తయ్య. అమ్మో, నా మేనకోడలు బాగా కష్టపడుతోందే. అలా ఏం లేదత్తయ్య. సరేగాని మీ లగేజ్ తీసుకుని మార్నింగ్ ఇక్కడికి వచ్చేసేయండి. మీరు కూడా ఇక్కడే ఉండాలని మీ అత్తయ్య ఆర్డర్ వేసిందమ్మా. ఆర్డర్ ఏం కాదండి. ఓ, థ్యాంక్స్ అత్తయ్య, మార్నింగ్ వచ్చేస్తాం. అంటే నాన్నమ్మ అక్కడికి వెళ్ళేసరికి బెంగగా ఉంది. నిజమన్నయ్య, ప్రీతి ఇందాక నీకు చెప్పాను కదా. నువ్వు అలా ఏం చెప్పలేదే. సరే సరే, నో డిస్కషన్స్. సరే మీరు వచ్చేసేయండి. టేక్ కేర్, బాయ్. గుడ్ నైట్ మావయ్య. గుడ్ నైట్ అత్తయ్య. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, మహాలక్ష్మిలా ఉన్నా మీ అమ్మ వరలక్ష్మి వ్రతం చేయబోతుంది. ఈ ఇంటి మహాలక్ష్మి కాళ్ళకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకోండి. మా అమ్మ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకునే అవకాశం లేదా? దయచేసి ఈరోజు ఎలాగైనా మా అమ్మ ఆశీర్వాదం నాకు కలిగించు ప్లీజ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.